గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం గురుజీ. నమస్కారం అభిజిత. గురుజీ, చాలా వరకు చూస్తుంటాం ఇప్పుడు ఒక కాలనీలో ఒక నలుగురు ఉన్నారు అని అంటే నలుగురిలో ఒక ఇద్దరు బీదరికంలో ఉంటారు, ఇద్దరు అయితే కోటీశ్వరుల లక్షాధికారులా ఉంటారు. అంటే వీధుల వరకు ఎందుకు, మన ఇంట్లో వాళ్ళని తీసుకుంటే కజిన్స్ ఉంటాము, ఇట్లా అంత రిలేటివ్స్లో చూసుకుంటే కొంతమంది బాగా హై పొజిషన్లో ఉంటారు ఫినాన్షియల్గా, కొంతమంది చాలా లోలో ఉంటారు. అంటే ఎందుకు ఇలా అవుతుంది? మళ్ళీ మనం సంపాదించినా కూడా లోలో ఉన్న వాళ్ళు ఎంత సంపాదించినా ఇంకా అక్కడే ఉంటారు, కానీ అక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేసే పరిస్థితులు కనిపించవు. మళ్ళీ ఉన్నవాడి విషయానికి వస్తే వాడికి ఉంది, వాడికి అసలు అవసరం కూడా లేదు, అయినా వాడికి కుప్పలు కుప్పలుగా ధనం వస్తూ ఉంటుంది అని చెప్పి మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. అది వాస్తవం కూడా. ఎందుకు ఇలా అంటే ఒకరికి ఒక రకంగా ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అసలు ఏంటి పరిస్థితి? దాని గురించి. దీని అంతటికీ కూడా కారణం ఏమిటంటే కర్మ. ప్రతి దానికి కూడా మనం ఏమనుకుంటామంటే, ఏమండి నాకు వాడెవడో నాకు ద్రోహం చేశాడు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, లేకపోతే నాకు అప్పులు ఎగ్గొట్టేశాడు, రకరకాలుగా, లేకపోతే నేను ఇచ్చిన చెప్పిన మాట వినడం లేదు, ఇవన్నీ అంటూ ఉంటారు. అసలు మన కర్మలే మనకు శత్రువులు, బయట వాళ్ళు ఎవ్వరు కాదనమాట. ఒకడు వచ్చి మనం డబ్బులు దొబ్బేశాడు అనుకోండి, వాడికి మనం పూర్వజన్మలో ఇవ్వాలి, అందుకని వచ్చి దొబ్బేశాడు. ఒకడు వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి, మనం పూర్వజన్మలో మంచి పనులు చేసాం, వాడికి హెల్ప్ చేస్తాం, సో రెసిప్రొకేట్ చేస్తున్నాడు. ఆ విధంగా మన బేసిక్ పాయింట్ ఇదనమాట. మన కర్మలే మనకి శత్రువులుగా మారతాయి చెడ్డ కర్మలు చేసినప్పుడు. మంచి పనులు చేసినప్పుడు మంచిగా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, చాలా మందికి మనం పాయింట్లు చెప్పిన, నాకు ఒక అద్భుతమైనటువంటి శిష్యురాలు ఉంది. ఏమంటదంటే ఆమె, గురుగారు మీరు ఎక్కడ ఇంకా ఏ కాలంలో ఉన్నారు, మా మరదలు హాయిగా అమెరికా వెళ్ళిపోతుంది, అమెరికా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంది, బతికినంతకాలం ఎంజాయ్ చేస్తుంది, ఒక 25 years. చచ్చిపోయిన తర్వాత కష్టాలు పడుతుంది కదమ్మా, నెక్స్ట్ జన్మలో కష్టాలు పడుతుంది అంటే, ఇప్పుడు బ్రతికున్నంత వరకు ఎంజాయ్ చేస్తుందా లేదా చెప్పండి ఫస్ట్ పాయింట్ నాకు, ఆ తర్వాత సంగతి ఎందుకు, అప్పుడు పోతుంది అనే మెంటాలిటీతో చెప్పుద్ది. అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెటీరియలిస్టిక్ ఆలోచనలు. అంటే ఇలాంటి వాళ్ళు భౌతిక లోకానికి ప్రాధాన్యత ఇస్తారు, స్పిరిచువల్ లోకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు స్వామి వివేకానందుడు ఎందుకు మరి ఆయన కలెక్టర్గా చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆయన మానేసి వాళ్ళ గురువుని నమ్ముకొని తర్వాత ముష్టివాడైపోయి 4 చపాతీలు, ఎండిపోయిన చపాతీలు దాచుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని తిని నా గురువే అంటూ ఆయన్నే అంటిపెట్టుకున్నాడు. కాబట్టే ఈ రోజున స్వామి వివేకానందుడి పేరు మనం చెప్పుకుంటున్నాం, మామూలు వాళ్ళ పేరు చెప్పుకోం. అలాగే దీనంతటికీ కారణం కర్మలు. కాబట్టి ఒక వీధిలో, ఒక కుటుంబంలో ఒక కొడుకు అన్న ఆఫీసర్ అవుతాడు, తమ్ముడు మామూలుగా ఉంటాడు. ఇది పూర్వజన్మలో విపరీతమైనటువంటి పుణ్యం వీళ్ళు చేశారు. దానివల్ల ఒక రకంగా ఒక అధికారాన్ని కానీ, ఒక ఐశ్వర్యాన్ని కానీ, ఒక అందం కూడా. తర్వాత మనం ఏమనుకుంటామంటే, గురుగారు అందరికి ఇచ్చారు నాకేమి ఇవ్వలేదండి దేవుడు అంటారు. ఆ పోన్లే మిగతా వాళ్ళకి పాపం పక్షవాతం వచ్చి, పాపం కాళ్ళు లేనటువంటి వాళ్ళు, చేతులు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకంటే కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి అందాన్ని ఇచ్చాడు, పర్సనాలిటీని ఇచ్చాడు, స్ట్రాంగ్గా ఉంటున్నాం మనము. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఇవ్వలేదు దేవుడు, మనకు పూర్వజన్మ కర్మల వల్లే ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి ఏం చేయాలంటే, మా గురువు గారు అయినటువంటి శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారు బాగా ఎప్పుడు చెప్పినా సరే సూక్ష్మార్థం చెప్పారు. ధర్మం ధర్మం ధర్మం, అంతే, ఇంకేం చేయొద్దు. ఓన్లీ వన్ వర్డ్ అనమాట. మనము ప్రతి మనం ఉద్యోగం చేస్తున్నాం, ధర్మంగా మనం చేయాల్సింది చేయాలి. అలాగే ప్రతి పనిలో కూడా ధర్మంగా మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ని మనం ధర్మంగా ఉండాలి. ఒకడు మోసం చేశాడు, చేసుకొని అని వదిలేయాలి. అప్పుడు లేపుతాడు అనమాట కృష్ణ పరమాత్మ మనల్ని. ఏ విధంగా అయితే అర్జునుడు ఏం అడగల, కర్ణుడు నాగాస్త్రం వేసేసాడు, కృష్ణుడు ఇలాగ 2 అడుగులు కాలుతో నొక్కుతాడు, 2 అడుగులు కిందకి వెళ్ళిపోతుంది, పాము పైన ఆ యొక్క అతని పేరేమిటి, తక్షకుడు, ఆ నాగాస్త్రం పైనుంచి తల పైనుంచి వెళ్ళిపోతుంది. ఎన్నోసార్లు కృష్ణుడు అర్జునుడిని రక్షించాడు. దానికి కారణం ఏంటంటే, పరోపకారం కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి సింపుల్ రెమెడీ ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరూ డెవలప్ అవ్వచ్చు.
స్వామి వివేకానందుడు ఏం చెప్తాడంటే ఎవ్రీవన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్ అన్నాడు. మీ అదృష్టము దానికి అదృష్టానికి మీరే కర్తలు, చేసుకోకపోతే మీదే తప్పు అన్నాడు. తర్వాత పేదవాడిగా నువ్వు పుట్టొచ్చును అది దురదృష్టం కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే అని చెప్పి సినిమా డైలాగులు పెద్దవాళ్ళు చెప్పినవి కూడా ఉన్నాయి. డాక్టర్ అబ్దుల్ కలాం పగటి కళలు కనండి అంటాడు. కళల కంటే పెద్దగా కంటే మన పనులు అవుతాయని, సో మెటీరియలైజ్ అవుతాయని. అంటే ఇటువంటి మహానుభావులు అందరూ ఎందుకు చెప్పారు అని అంటే ప్రాక్టికల్గా ఇది సత్యం అన్నమాట. కాబట్టి మనము బాగా డబ్బున్నప్పుడు మనందరూ ఏం చేసామంటే వీళ్ళు ఎంజాయ్ చేశారు, దాన ధర్మాలు అవి చేయలేదు, ఇతరులు హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడీ అన్న పద్ధతి మర్చిపోయారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ పేదరికాన్ని దేవుడిచ్చాడు. అట్లీస్ట్ వీళ్ళు వినాలి కదా. ఇప్పుడు మిగతా గురువులు నువ్వు 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ముహూర్తం, ఈ ముహూర్తంలో పూజ చేసేయంటే వాడు కొంకాలు తెచ్చేస్తున్నాడు, 100 లీటర్ల పాలు తెచ్చేసి పోసేస్తానికి ఇష్టపడి పూజలు చేసేస్తాడు. కానీ మరి అరే బాబు చక్కగా నీవు ఉన్నది సహాయం పేదవాళ్ళకి చెయ్యి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి చెయ్యి నాయన, ఇది కరెక్ట్ గురువు అని చెప్పేసి స్వామి వివేకానందుడు వీళ్ళు చెప్పిన పాలసీలో మనం వెళ్ళిపోతే డెఫినెట్గా మనం నెక్స్ట్ జన్మ మంది కుబేర్లు అవుతాం. దీనికి దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారమైనటువంటి గణగాపురంలో నృసింహ సరస్వతి స్వామి వారు చేసి చూపించారు. కర్మలను తీసేశారు ఆయన. కర్మక్షయం అవ్వాలి, కర్మక్షయం చేయడానికి ఒకే ఒక్కడికి హక్కు ఉంది, వాడికి గురువు అనమాట. గురువుకే ఉంది, ఆ గురువే దత్తాత్రేయుడు. అసలు గురువే లేరు మనకి, ఇంకేం తీస్తారు కర్మలు చెప్పండి. మనం చెప్పేది నమ్మరు, చెప్పేది వినరు, ఫాల్స్ చెప్పే వాళ్ళ మాటలు నమ్మేస్తారు, జెన్యున్గా చెప్పే వాళ్ళకి వ్యూస్ ఉండవు. మరి అట్లా అయితే ఎట్లా? అయినా సరే కూడా ఎవరు చూసినా చూడకపోయినా ధర్మం మనం చెప్తున్నాము, ధర్మం వాస్తవం మనం చెప్తున్నాము. అటువంటిప్పుడు నెక్స్ట్ జన్మలో నువ్వేమో అమెరికన్ అధ్యక్షురాలు అవుతావు, నేనేమో ఇండియాకి మా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అయిపోతాను. క్లారిటీ లేదు మీకే? క్లారిటీ లేకపోవడం, క్లారిటీ ఉంది. ప్రైమ్ మినిస్టర్ నేను ఇండియాకి, నువ్వేమో అమెరికాకి ప్రెసిడెంట్. కారణం ఏంటి? మనం ధర్మంగా వ్యూస్తో సంబంధం లేకుండా ఉన్నట్టుగా మనం ప్రజలకు చెప్తున్నాం, అందులో డౌటే లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ మన గురువులు చెప్పినటువంటి స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు చెప్పిన సూత్రాలని మనము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ మనం మంచి పనులు చేసుకుంటూ వెళితే ఈ జన్మలో ఇబ్బందులు పడినా ఈ జన్మలో 75% మన కర్మాన్ని క్షయం చేస్తాడు స్వామి. నెక్స్ట్ జన్మలో 100% మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తాడు పరమాత్మ. కాబట్టి ఇంతే సూత్రం, సింపుల్. అంతేగాని మనము రావి చెట్టు చుట్టూ తిరగండి అంటే తిరుగుతారు జనం. ఆ రావి చెట్టు ఎవరో వేసిన రావి చెట్టుకి మనం ప్రదక్షిణాలు చేస్తే ఆ రావి చెట్టు ఎందుకు ఇస్తుంది? మనం వెయ్యాలా, ప్రతి ఒక్కడూ ఒక చెట్టు వేయాలి. రావి చెట్టో, మేడి చెట్టో, మర్రి చెట్టో ఏదో ఒకటి వేస్తే దానికి నీళ్లు పోసి చిన్నప్పటి నుంచి పెంచితే ఆ చెట్టు ఆశీర్వదిస్తుంది. ఆ విధంగా మనము రావి చెట్టుకి, దేవతా వృక్షాలకు ఉన్నటువంటి పవర్ అది, అలాగే సన్యాసులు మహాత్ములకు ఉన్నటువంటి పవర్ అది. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయిపోవడమే. ఈ జన్మలో పేదరికం, ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదరికం తీసేసే మనకి మన మాటలు వింటే ఆ పేదరికం పోతుందమ్మా, అందులో డౌటే లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు అవుతుండదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పేదవాళ్ళకి సహాయాలు చేయాలి, బీరువాలో దాచుకోకూడదు. అలాగే బంగారం 5 లక్షలు పెరుగుతుందని చెప్పేసి అందరూ చెప్తున్నారని బంగారం ఇన్వెస్ట్మెంట్లుగా పెట్టకూడదు. పేదవారికి పనిచేయాల, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి పనిచేసి ధర్మ మార్గంలో నడవమనం. వాళ్ళు ప్రెసిడెంట్స్ అవ్వకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీస్ అవుతారు. ఇది నా హామీ వాళ్ళకి. దానాలు ధర్మాలు ఎక్కువగా చేసుకుంటూ పోతే ఉన్నంతలో ఆటోమేటిక్గా మనం అనుకున్న ఉన్నత స్థాయికి చేరుతామంటారు ఫైనల్గా. డెఫినెట్గా ధర్మంగా కూడా ఉండాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.